పాపారావు గారు, మనం ట్రంప్ ఇస్తున్న షాకుల మీద చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ప్రధానంగా అంతకుముందు వీసాలకు సంబంధించి కొన్ని నిబంధనలు పెట్టడము, అలాగే టారిఫ్లు విధించడం, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. కానీ H1B వీసాకు సంబంధించి ఈ లెవెల్లో అంటే గతంలో ఏడాదికి $1,500 చెల్లించాల్సింది ఇప్పుడు $1,00,000 పెంచడం అనేది మొదటి ఈ నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఈ నిర్ణయం సజీవంగా ఉంటుందా? దీని ఇంపాక్ట్ ఏంటి? ఉద్దేశం ఒకటైతే క్లియరు. ముఖ్యంగా H1B వీసాలు తీసుకునేది ఒక 70% దాకా H1B వీసాలు భారతీయులే పొందుతారు ఇప్పుడు. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా మనం మనకే టార్గెటెడ్ అని అనుకోవటంలో తప్పేం లేదు. కాబట్టి ఏంటంటే భారతీయులు అమెరికాలోకి వచ్చి ఉద్యోగాలు చేయకుండా వాళ్ళని ఆపటమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా. అయితే మీకు ఒబామా టైం నుంచి ఒక కాన్సెప్ట్ ఒబామా చాలా క్లియర్గా చెప్పాడు, ట్రంప్ దానిలో మూర్ఖంగా వ్యవహరిస్తున్నాడు అనేది. మనం స్టెమ్లో చాలా వీక్ అని చెప్పాడు. స్టెమ్ అంటే సైన్సు, టెక్నాలజీ, ఎడ్యుకేషను, మ్యాథమెటిక్స్. ఎడ్యుకేషన్ కాదు, ఇది మన ఇంజనీరింగు, మ్యాథమెటిక్స్. వీటిల్లో మనం వీక్. బెంగళూరు ఒక రకంగా దీనిలో స్ట్రాంగ్. మనం బెంగళూరుతో పోటీ పడాలి, స్టెమ్ సైన్సెస్ నేర్చుకోవాలని. కానీ ఒబామా చెప్పిన కాలానికి ఇప్పటికీ కూడా స్టెమ్ సైన్సెస్లో అమెరికాలో పెద్ద పురోగతి ఏమీ లేదు. అమెరికాలో పెద్దగా స్టెమ్ సైన్సెస్లో నేర్చుకుంది లేదు, ఎక్కువ మంది తయారవ్వాల. కాబట్టి స్టెమ్ సైన్సెస్లో వాళ్ళకి అంతమంది లేకుండా ఇప్పుడు ముందేముంటుంది, ఆకాశంలో మబ్బులు చూసి మొంతమారం మోసుకున్నట్టు అమెరికాలో ఇంజనీర్లు వస్తారు, అమెరికాలో టెక్నీషియన్స్ వస్తారని చెప్పి చూసుకొని లెక్కేసుకొని భారతీయులు రాకుండా చేస్తే నష్టపోయేది అమెరికా కూడా. కాబట్టి ఏంటి, ఈరోజు ఆపాలనేది మెయిన్ ప్రయత్నం. ఆపాలనే ప్రయత్నంతోనే $1,500 ఉన్నదాన్ని ఒక్కొక్క వ్యక్తికి పర్ హెడ్ $1,00,000 మార్చి సంవత్సరానికి వీసా కావాలంటే $1,00,000 కంపెనీ కట్ట. అంటే ఆల్మోస్ట్ $1,00,000 కట్టడం అంటే వాళ్ళకి ఇప్పుడు పాత పద్ధతిలో జీతాలు ఇచ్చుకున్నా అంటే వాళ్ళు అనేది ఏంటంటే అమెరికాలో $1,00,000 కానీ చేయని పనిని భారతీయులు $60,000 ఇస్తే సంవత్సరానికి చేసేస్తున్నారు. కాబట్టి ఈ డిస్క్రిపెన్సీ పోవాలంటే హై టెక్నాలజీ జాబ్స్ అంటే హై శాలరీ జాబ్స్లో ఇట్లాంటి బ్యారియర్స్ ఉండాలని నిజంగా టెక్నికల్లీ స్కిల్డే కావాలి మాకని. సో అదంతా పక్కన పెడితే ఏమవుద్దంటే ఇప్పుడు ఈ బ్యారియర్ వల్ల మీకు $1,00,000 దీనికి కట్టాలి. అది కాకుండా సంవత్సరానికి మళ్ళీ వీళ్ళ జీతం ఇవ్వాలి, వీళ్ళ శాలరీ ఇవ్వాలి కదా, వేజ్ ఇవ్వాలి. ఈ రెండు కలిపితే అయ్యేది అమెరికన్ తీసుకుంటే సులువని ఆ లెక్కలో చేయాలని చూస్తున్నాడు. ఆ లెక్కలో చేయాలని చూస్తే మీరు ఇఫ్ యూ హ్యావ్ అమెరికన్ లేబర్ సప్లై ఉంటే కనుక ఓకే. అమెరికన్ లేబర్ సప్లై లేదు అక్కడ. ఒబామా కాలానికి ఇప్పుడు మార్పు లేదు. సో ఏంటంటే అది ఇద్దరికీ నష్టం కలిగించేది. ఈ నిర్ణయం ఏంటంటే భారతీయ విద్యార్థులకి, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలు మనకు తెలిసిందే ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయో, ఎన్ని లక్షల మంది విద్యార్థులు తయారై మార్కెట్లో ఈరోజు ఎదురు చూస్తున్నారో, వాళ్ళందరి గమ్యం చాలా సందర్భాల్లో చాలా మందికి 80%, 90%కి అమెరికా వెళ్ళాలనేది మనసావాచ 100% నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నష్టపోబోతున్నారు. ఇక్కడ మనకి ఒకటి అమెరికా పట్ల ట్రంప్కి అభిమానం ఉంటానని మనం అసలు ఖండించలేము. ట్రంప్ తన దేశం కోసం చేసుకోవచ్చు, మనం చేసుకున్నట్లుగా. కానీ ఇక్కడ మీకు డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయి చాలా విషయాల్లో. ట్రంప్ విషయంలో డబుల్ స్టాండర్డ్స్ ఎట్లా మనల్ని అయితే రావద్దు అంటున్నాడు అమెరికా, మన విద్యార్థులు రాకుండా బ్యారియర్స్ పెడుతున్నాడు. కానీ భారతదేశం మాత్రం అగ్రికల్చర్, డైరీని కాపాడుకోవడానికి, ఆయన ఉద్యోగాలను కాపాడుకోవడానికి బ్యారియర్స్ పెడతాడట. భారతదేశం మాత్రం వ్యవసాయ రంగం, పాడి రంగాన్ని కాపాడుకోవడానికి టారిఫ్లు ఎక్కువగా ఉంచకూడదు. అంటే భారతదేశం అన్ని ఇచ్చేయాలి. ఓకే, నీ ఇంటికి వస్తే నాకేం ఇస్తావు, నా ఇంటికి వస్తే నాకేం, నాకో నీతి నీకు ఏదైనా సరే అంతా నాకే లాభం. అది నీ ఇంటికి నేను వచ్చినా నాకే ఇవ్వాలి, నా ఇంటికి నువ్వు వచ్చినా ఏం తెస్తావు. ఇదే నీ తప్పితే రెండో వాళ్ళ పట్ల అంటే ట్రాన్సాక్షనల్ నేచర్ కూడా కాదు ఇవన్నీ. అంటే గ్రాబింగ్, జస్ట్ గ్రాబింగ్ అంటే బలవంతాన దుర్మార్గంగా వ్యవహరించడం. అందుకని ఏంటంటే ఇది కొంత చాలా బాధాకరమైన నిర్ణయం. అంటే చాలా ఇమీడియట్గా ఇప్పుడు ఏంటంటే H1B వీసాలు మళ్ళీ ప్రతిసారి రెన్యూ చేసుకోవాల్సి వస్తుంది. రెన్యూ చేసుకునేటప్పుడు చాలా మందికి ఇప్పుడు ఆల్రెడీ కొత్త వాళ్ళు పోలేకపోవడం తర్వాత సంగతి, ఉన్న వాళ్ళ సంగతి కూడా చాలా పెద్ద ప్రశ్నార్థకం అవుతుంది. వాళ్ళ కట్టి మరి కంపెనీ ఉంచుకుంటుందా, వాళ్ళని పంపించేస్తుందా? రైట్, ఖచ్చితంగా సార్. అన్ని కూడా మనం మాట్లాడదాం డీటెయిల్గా.